ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 38వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో అర్జున బాగుగా ప్రజ్వలింపజేయబడినటువంటి అగ్ని కట్టెలను ఏ ప్రకారముగా బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానం అనేటువంటి అగ్ని సమస్త కర్మములను భస్మం చూస్తున్నది అని చెప్పారు. అయితే ఆ జ్ఞానం ఎట్లా చేకూరగలదో ఈ శ్లోకములో వివరించబోతున్నారు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఇహ ఈ ప్రపంచమున జ్ఞానేన జ్ఞానముతో సదృశం సమానముగా పవిత్రమైనది న విద్యతే హి ఏదియు లేనే లేదు కదా. తత్ అట్టి జ్ఞానమును యోగ సంసిద్ధ అనగా కర్మ యోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున ఆత్మని అనగా తన యందు స్వయముగానే విందతి పొందుతున్నాడు అనగా అనుభవిస్తున్నాడు. తాత్పర్యం, ఈ ప్రపంచమున జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది ఏదీ లేదు. అట్టి జ్ఞానమును లేదా కర్మయోగ సిద్ధిని పొందినవాడు కాలక్రమమున తన యందే స్వయముగా పొందుతున్నాడు. కొద్దిగా వ్యాఖ్య తెలుసుకున్నాం. ఈ ప్రపంచంలో పవిత్రమైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి, కానీ వాటి అన్నిటికంటే పరమ పవిత్రమైనది జ్ఞానమే అని ఇక్కడ వచింపబడుతున్నది. మనుజుని పునీతమున చోట్లలో జ్ఞానమునకు మించినది మరొకటి లేదు. అయ్యేది జీవుని అజ్ఞాన రూపమాల్యమును పోగొట్టి ఆత్మానుభూతిని కలుగజేయును. జీవుని స్థూల దేహమునకు సంబంధించినటువంటి కల్మషమును పోగొట్టుటకు సబ్బు, సిక్కాయ, కుంకుడుగాయ, నీరు మొదలైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. అట్లాగే సూక్ష్మదేహముకు చిత్తమునకు పట్టినటువంటి మాలిన్యమును నిర్మూలించుటకు కర్మ, ఉపాసన, ధ్యానము, యోగము, జ్ఞానము మునగు అనేక సాధనములు ఉన్నాయి. వాటన్నిటిలో జ్ఞానమే సర్వశ్రేష్టమని భగవానుడు వచించున్నాడు. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.